ఓయ్ నీకు ఒక ఛాలెంజ్ అబ్బా. మళ్ళీ ఛాలెంజ్ అనే గెలిచి గెలిచి బోర్ కొడుతుంది నాకైతే. ఈసారి గెలవలే, అంత సీన్ వద్దు. గెలుపుకి అడ్రస్ మార్పిస్తా, నీ దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చేటట్టు చేసుకుంటా. గెలుపుకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే నా పేరు వచ్చేటట్టు చేసుకుంటా చూడు. నేను ఇంత సీన్ లేదు, జోకులు ఆపే. ఎందుకే అన్ని జోకులు ఎత్తాను బిట్ట మధ్యాహ్నం. జోకులు అంటే ఏందో. ఫస్ట్ క్వశ్చన్ నేను సరే బెట్టెంతాం. అదొకటి ఉంది కదా, సరే నువ్వే చెప్పు. 1000 రూపాయలు. నీకంటే నేనైనా ఏం కాదబ్బా. ఫస్ట్ ఛాలెంజ్ లో 4000 పెట్టినా, సెకండ్ ఛాలెంజ్ లో 3000 పెట్టినా, నిన్నటికి నిన్న 2000 పెట్టినా. నువ్వు చీప్ గా వెయ్యిందబ్బా. ఏం చేసుకుంటావు పైసలన్నీ? సర్లే నేను వచ్చాను, నేను ఎందుకు కాదనాలి. వెయ్యి. క్వశ్చన్ చెప్పనా? చెప్పు. నువ్వు ఒక బస్సు నడుపుతాను అబ్బా. ఒక స్టాప్ కి వచ్చేసరికి 5గురు ఎక్కుతారు, నెక్స్ట్ స్టాప్ లా 2 ఎక్కుతారు, ఆ తర్వాత స్టాప్ లా 3 దిగుతారు. బస్సు డ్రైవర్ ఏజ్ ఎంత? ఏజ్ ఎంత? ఏజ్ ఎంత? బయటికా లోపలికా అంటే కదా, చెప్పు ఇప్పుడు ఏజ్ ఎంత? బస్సు డ్రైవర్ ఏజ్ కి దీనికి సంబంధం ఏంది? ఉంటది, ఆలోచించు. వెతకాలి, వెతుకు వెతుకు. వెతికితే దొరకందంటూ ఏది లేదు. ఈ సెకలే వద్దనేది. మళ్ళీ ఒకసారి అడిగే. నువ్వు ఒక బస్సు నడుపుతాను అబ్బా. ఫస్ట్ స్టాప్ లో 5గురు ఎక్కుతారు, సెకండ్ స్టాప్ లో 2 ఎక్కుతారు, థర్డ్ స్టాప్ లో 3 దిగుతారు. బస్సు డ్రైవర్ ఏజ్ ఎంత? నా ఏజే. నువ్వు నా ఏజ్ ఎంత ఉంటుందో అంతే. ఇది నాకు వచ్చేసినాయి, నా పైసలు వచ్చేసినాయి. ఎట్లా చెప్పినావు అబ్బా? నువ్వు గూగుల్ లో సెర్చ్ చేసినావు కదా. గూగుల్ సెర్చ్ ఎక్కడదే, నీ ముంగట్నే కూర్చున్నా కాదే. ఈసారి నేను గెలవాలి. పక్కన కొంచెం గట్టి క్వశ్చన్ పట్టుకొని రావే. ఈసారి నేనే గెలవాలి. ఇంకో ఛాలెంజ్ దగ్గర గిద్దులు. ఎన్ని దారుణాలు సార్.